చాలామంది ఇంట్లో డాగ్స్ పెంచుతుంటారు. ఓకే. అయితే ఆ డాగ్స్‌ని షాంపూస్‌తో అంటే మామూలుగా మనం యూజ్ చేసే మనుషులు హ్యూమన్ షాంపూస్‌తో వాటికి స్నానం చేయడం జరుగుతుంది. చాలామంది ఇంట్లో అంటే ఏం కాదులే అని చెప్పేసి చిన్న నెగ్లిజెన్స్‌తో లేదంటే ఇంకా ఏదైనా కావచ్చు ఎట్సెట్రా, ఎట్సెట్రా. మనం అంటే మనం వాడుతున్న షాంపూస్‌ని అంటే డాగ్స్‌కి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే చూడండి ఫ్రెండ్స్, అయితే వీటిపైన అంటే యూజ్ చేయొచ్చా లేదా? అంటే వాటి కోసం ప్రత్యేకమైన షాంపూస్‌ని యూజ్ చేయాలా? లేదంటే వీటి అంటే మనుషులు మనుషులు యూజ్ చేసే అంటే హ్యూమన్స్ యూజ్ చేసే మనం యూజ్ చేసే షాంపూస్‌ని కూడా వాటికి యూజ్ చేయొచ్చా? అనేది వాటి టాపిక్ మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, అంటే మనం డాగ్స్‌కి మనము అంటే హ్యూమన్స్ యూజ్ చేసే షాంపూస్ యూజ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే. ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. ఎందుకంటే చూడండి, మీరు యూజ్ చేసేటప్పుడు డాగ్స్కి ఏం కాకపోవచ్చు, మేబీ రిఫ్లెక్ట్ ఏం రాకపోవచ్చు, అంటే 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 ఏమీ కాకపోవచ్చు, మామూలుగా ముందులా ఉండేటట్లే ఉండొచ్చు. కానీ అంటే అప్పటికి రిఫ్లెక్షన్ అనేది అంటే దాని యొక్క రియాక్షన్ అనేది కొద్ది రోజుల తర్వాత అంటే 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు. దాని తర్వాత మీ డాగ్స్ యొక్క చర్మం పైన అంటే అంటే చర్మం యొక్క ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అంటే స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశము చాలా 95% ఉంది ఫ్రెండ్స్. ఓకే. అయితే అందుకనే మనం యూజ్ చేసే షాంపూస్ని ఖచ్చితంగా అంటే మనం హ్యూమన్స్ యూజ్ చేసే షాంపూస్ని ఖచ్చితంగా మన పెట్స్కి యూజ్ చేయకూడదు. ఓకే. అంటే అంటే వాటి అంటే చర్మం పైన చర్మం పొడిబారిపోవడం, ఓకే, పొడిబారిపోవడం, లేదంటే స్కిన్ ఎలర్జీస్, ఓకే, లేదంటే ఇచ్చినెస్, ఓకే, చింగ్నెస్, ఓకే, లేదంటే ఇంకా ఏదైనా ఎట్సెట్రా ఎలర్జీస్ అంటే చిన్న ఎలర్జీస్ కాకుండా మేజర్ ఎలర్జీస్కి అంటే దారితీయచ్చు. ఓకే. మీరు చిన్నదే కదా అని చెప్పి నెగ్లిజెన్స్ చేస్తే అది ఫ్యూచర్లో 3 మంత్స్లో 4 మంత్స్లో అంటే మొత్తం చర్మం అంతా అంటే చూడండి. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. డాగ్స్లో పెట్స్లో అంటే డాగ్స్లో మెయిన్, క్యాట్స్లో డాగ్స్లో మెయిన్ ఏంటంటే అంటే మనం దానికి వచ్చిన ప్రాబ్లం ఏదైనా సరే స్టార్టింగ్లో మనం అట్లీస్ట్ కేర్ తీసుకోవాలి, క్యూర్ చేసేయాలి. ఓకే. అంటే దానికి చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చిన వెంటనే దానికి అంటే మనకు తెలిసిన అంటే ఇంకా ఏదైనా మెడిసిన్ తెలిస్తే దాన్ని యూజ్ చేస్తూ, లేదంటే వెటనరీ డాక్టర్ ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళు రిఫర్ చేసిందైనా కానీ వెంటనే దానికి మెడిసిన్ అనేది అప్లై చేయాలి. ఓకే. లేదు అంటే ఒక్క 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ వేసుకోండి. 2 మంత్స్, 3 మంత్స్లో దానికి అంటే అది రియాక్షన్ అయ్యి మొత్తం ఓకే ఆ చర్మం అంతా బాడీ అంతా అయిపోయి ఓకే మరి తర్వాత మీరు జస్ట్ 100 రూపీస్తో క్లియర్ అవ్వాల్సింది మీరు అప్పుడు 10,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనం పెట్స్ పైన ఇష్టంతో దాన్ని వదులుకోలేము. ఓకే. ఎలా అయినా తగ్గించుకోవాలి అంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అయితే అందుకనే మనం ఖచ్చితంగా అంటే ఈ విషయంలో మాత్రం డాగ్స్ సంబంధించి అంటే నార్మల్ షాంపూస్ అయినా మరీ కాస్ట్ కాకుండా నార్మల్ షాంపూస్ కూడా ఉంటాయి. ఓకే. అంటే చూడండి, అంటే షైనింగ్ కోసమని, హెయిర్ షైనింగ్ కోసమని అలా కాకుండా మామూలుగా మీకు అంటే ఎకనామికల్గా ప్రాబ్లం కావచ్చు, అంటే బడ్జెట్లో కావాలి అలాంటి షాంపూస్ కూడా ఉంటాయి. ఓకే. అలాంటి షాంపూస్తోనైనా స్నానం చేయించండి. కానీ అంటే పెట్స్ యూజ్ చేసే షాంపూస్నే యూజ్ చేయండి. ఓకే. డాగ్స్ సంబంధించి స్పెషల్గా అంటే ఆ షాంపూస్నే వాడండి. హ్యూమన్ అంటే మనం వాడే షాంపూస్ మాత్రం ఖచ్చితంగా వాడకూడదు ఫ్రెండ్స్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో దీనిపైన డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరి వేరే కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం.